ఇంగితం లేకుండా నువ్వు మాట్లాడుతున్న మాట. ఇలా అభివృద్ధి గురించి సంక్షేమం గురించి మాట్లాడతారు మా పెద్దలు, రామ్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు, మా ఎన్ఎం గారు మాట్లాడతారు, మా కవంపల్లి మాట్లాడతారు. మీకు సిగ్గు లజ్జ ఉందా? మీకు మీ మీ బతుకులకు ఏమైనా మీ వాదా ఏంది? మొట్టమొదటిసారి తెలంగాణ సమాజాన్నే కాదు, తెలుగు సమాజాన్నే కాదు, ఈ దేశాన్ని మోసం చేసిన దరిద్రులు మీరు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అన్న దద్దమ్మలు మీరు. దళితుడిని ఎందుకు చెయ్యలేదో కూడా చెప్పలేని, ఇప్పటికి కూడా చెప్పలేని పరిస్థితిలో మీరు ఉన్నారు. మీరు కమిట్మెంట్ గురించి, కన్విక్షన్ గురించి మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు అనే పేరు చెప్పంగానే నిద్ర లేచి గడగడ వణుక్కుంటా పిచ్చిలు లేచిన ఒక ఏమంటారు కోతులు లెక్క ఈరోజు మీరు తయారైన పరిస్థితి. రేవంత్ రెడ్డి మీ అయ్యను పాతాళంలోకి తొక్కి ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు. ఏమనుకుంటున్నారు రేవంత్ రెడ్డి అంటే? మెయ్యని అడుగు, నీకు తెలియదు. ఇంకా మెయ్యకు నిద్ర లేని రాత్రులు ఉన్నాయి కదా, అవి తెచ్చింది రేవంత్ రెడ్డి. నీ పేరెందుకు చెప్పిండ్రా బాబు మా ముఖ్యమంత్రి గారు? అసలు నీ పేరు ఎత్తాల్సింది లేకుండా పిచ్చుకుక్క పేరు. ఆడ మోడీని, ఈడ కేసీఆర్ అని కూడా మధ్యన నీ పేరు వచ్చినందుకు రాష్ట్రం ఇది ఇంత సమస్యల్లోకి వచ్చింది. ఏంది అసలు ఇష్యూను, నాన్ ఇష్యూను ఇష్యూ చేసుకుంటూ దీన్ని పెద్ద పొడింగి లెక్క మాట్లాడుతున్నారు. ఇలా కేటీఆర్ నీకు దమ్ము లేదు అని ఎందుకు చెప్తున్నాం అంటే, అసెంబ్లీకి ఎందుకు రాలేకపోతున్నావు? ఆయన ఏమనంటే మైకులు కట్ చేస్తాను అంటుండ్రు. మైకులు కట్ చేసేది పిచ్చి కూతలు కూస్తే గిట్లనే. అసెంబ్లీకి ఎందుకు రాకు నువ్వు అంటే, ఒక గట్ల పోయి మాట్లాడటానికి ఇలా ఏ విధంగా మాట్లాడుతున్నావో తెలంగాణ ప్రజలందరూ కూడా చూస్తున్న పరిస్థితి. నేను అంటున్నా, నిజంగా చెప్పాలంటే ఈరోజు తెలిసింది నువ్వు ఒక బచ్చాగాడివని. రాజనీతిలో బచ్చాగాడివి, ఒక లుచ్చాగాడి. ఎందుకు ఆ మాట అనాల్సి వస్తుందంటే, కనీసం తరీకా ఒక ప్రజాప్రతినిధి, ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే ఎట్లా ఉండాలనో కనీసం ఆ తరీకా తెలియనికి సన్నాసి లెక్క నిన్ను చూడాల్సిన పరిస్థితి వచ్చింది. అలా నిన్ను నీ ప్రెస్ మీట్కు స్పందించాలంటే తిట్ల దండకం మేము ముందటేసుకొని తిట్ల తీసుకోవాల్సి వస్తున్నది. ఇప్పుడు పుస్తకాన్ని రెఫర్ చేయాల్సి వస్తున్నది. ఒక ప్రజాప్రతినిధి, ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ అంటోడు ఇంత నీచమైన, నికృష్టమైన స్థాయికి దిగజారుతాడనైతే మేము అనుకోలేని పరిస్థితి వచ్చింది. అలా నేను అంటున్నా, 8 లక్షల కోట్ల అప్పులు చేసిండ్రు, లక్షల కోట్లు దోచుకొని తిన్న దొంగలు మీరు. లక్షల కోట్లు దోచుకున్న వాటితోనే ఇప్పుడు ఎగురుతున్నారు మీరు. వాటితోనే ఎగురుతున్నారు. ఇప్పుడు ఈ ఎగురాట్ల ఎక్కడి నుంచి అహంభావపూరిత ధోరణి ఎక్కడి నుంచి వచ్చిందంటే, డబ్బు ఉన్న మదం, ఆ మస్తి తలకెక్కి మాట్లాడుతున్న తీరు చూస్తే మరి ఇట్లా రెచ్చగొట్టడానికి చేసే ప్రయత్నాల్లో భాగమని తెలిసినప్పటికి కూడా ఇలా నువ్వు చేస్తున్న కామెంట్లను చూసి, మీరు మాట్లాడుతున్న తీరును చూసి ఇలా మేము స్పందించాల్సి వస్తున్నది. ఏమి తెలంగాణ కేవలం మీకు సంబంధించిన అంశం, మీ జాగీర్ అనుకుంటున్నారా? ఎక్కడున్నారు మెయ్య? నువ్వు ఎక్కడున్నారు? సాగరారం అప్పుడు ఎక్కడున్నారు? కాంగ్రెస్ పార్టీ దగ్గర పోయి సోనియా గాంధీ గారి కాళ్ళు మొక్కి పార్టీని విలీనం చేస్తా అన్న రోజులు మర్చిపోయినరా మీరు? తెలంగాణ ఉద్యమం, సాగరహారం జరిగిన రోజుల్లో మీ ముఖాలే కనపడలేదు కదా బాబు. పైగా అక్కడ హరీష్ రావుతో ఒకటి దీక్షని పెట్టించి టీఆర్ఎస్ వాళ్ళని ఆ సభకు రాకుండా చేసిండు. కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తా అని తిరిగిండు మెయ్య నెల 2 నెలలు. ఆ రోజు కొట్లాడిన వాళ్ళం ఇక్కడ ఉన్నాం. ఆ రోజు సాగరహారానికి సంబంధించి ఒక్కసారి హిస్టరీ తోడితే తెలుస్తుంది. మేము ఉద్యమకారులం అయినా మీకు ఇంకెక్కడిదిరా బాబు? మీరు భారత్ రాష్ట్ర సమితి, ఇంకా జై తెలంగాణ అనుకుంటా సారమ్ముతారు, జై తెలంగాణ అంటారు, దొంగతనం చేస్తారు, జై తెలంగాణ అంటారు, ఫోన్ ట్యాపింగ్ చేస్తారు, జై తెలంగాణ అంటారు. తెలంగాణ పరువును తీస్తున్నా మీరు తెలంగాణకు ద్రోహులుగా మేము చూస్తున్న పరిస్థితి. తెలంగాణ ప్రజలు మీకు నమ్మి అధికారం ఇస్తే లక్షల కోట్లు దోచుకున్న దొంగలు మీరు ఇంకా తెలంగాణ సమాజం మిమ్మల్ని ఎట్లా అంగీకరిస్తుందని మీరు ఇంకా రాజకీయాలకు వస్తున్నారో మీరు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను అంటున్నా, ప్రతిదానికి మా స్థాయి సరిపోతుంది, మా స్థాయి సరిపోతుందని నా కేటీఆర్. ఏం స్థాయి నీది? నీ చెల్లె ఫోన్ ట్యాపింగ్ చేసి, ఔరంగజేబు కూడా ఇట్లా చేసి ఉండడు అనుకుంటా నేను. చెల్లె ఫోన్ ట్యాపింగ్ చేసి చెల్లెనే ఈరోజు అనగదొక్కే సంస్కృతి మీది. తోడబుట్టిందని చెప్పే ప్రశ్నలకు సమాధానాలు చెప్పు మీ పార్టీలో వనుకున్న దమ్ముంటే. ఎవడైనా కేసీఆర్ నుంచి మొదలు పెడితే కింది వరకు మీ చెల్లె వేసే ప్రశ్నలకు సమాధానం ఇచ్చేటోడు ఉందా? ఇప్పటికి నేను అంటున్నా, మీ చెల్లె బీఆర్ఎస్లో ఉందా, బయట ఉందా, మిమ్మల్ని తిడుతుందా, పొగుడుతుందా, రాజకీయం చేస్తుందా? ఇదొక ఎత్తుగడ, ఎవరికి తెలియదు. ఇంత నీచ సంస్కృతి చెల్లెని నమ్మలేని మీరు ఇవాళ
రాజకీయ నాయకులు మేము ఇట్లా చేసినాం అట్లా చేసినాం. నేను అంటున్నా ఇయ్యాల తెలంగాణ పేరు మీద తెలంగాణ ప్రజల్ని నమ్మించి తెలంగాణ ప్రజల్ని ఇలా ఓట్లేయించుకొని తెలంగాణ ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చి తెలంగాణ ప్రజల్నే మోసం చేసిన దొంగలు మీరు. తెలంగాణ సంపదను దోచిపెట్టడానికి తెలంగాణ ప్రాంతాన్ని దొంగలకు దొడ్డిగా మార్చిన దరిద్రులు మీరు. మీకెక్కడిది ఇంకా ఐసత్ ఎక్కడిది మాట్లాడతానికి? వ్యవసాయం మీద మాట్లాడతాడు ఆయన, రైతుల గురించి. ఒక్క రైతు కమ్యూనిటీకే ఈరోజు మొత్తం 50,000 కోట్ల పైచీలకు నగదును సంవత్సరంన్నర చేసిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారితో పోలిక పెట్టుకోవడానికి కూడా మీకు అర్హత లేని దద్దమ్మలు మీరు. మాట్లాడితే మా అయ్య కాదు మేము చాలు మేము. మీ అయ్య ఏంది? మీ అయ్య ఏంది? మీ అయ్య యొక్క సంస్కృతి ఏంది? నమ్మించి మోసం చేసేయడమే నీ అయ్య సంస్కృతి. ఇలా చూడండి మీరు, కోదండరాం లాంటి వాడిని ఏం చేసిండో, రాత్రి పలకొట్టి అరెస్ట్ చేసి తీసుకుపోయిండు. ఇలా మందకృష్ణ మాదిగని తీసుకుపోయి జైల్లో పెట్టిండు. ఇలా ఎవరు ఉద్యమకారులు ముందుకొస్తే వాళ్ళను ఎవరు మేలు చేసిండో వాళ్ళని జైల్లో పెట్టే సంస్కృతి. మరి మీరు జైల్లో ఉండొద్దా? ఇది లక్షల కోట్లు దోచుకున్న దొంగలు మీరు జైల్లోకి పోతామంటే గడగడ వణుకుతున్నదే. నేను అంటున్నా మరి ఈ మాట, కేసీఆర్ నీకు రావడం చేతగాక నీ బచ్చాగాన్ని పంపిస్తున్నావా? నీకు రావడం చేతక మేమేమో సానుభూతి, హాస్పిటల్లో పడ్డాడు, ఏమో ముసలోడు ఉంటాడో పోతాడో అని మేము అనుకుంటున్నాం. ఇలాంటి ఏమంటాము కుయుక్తులు, ఇలాంటి కుట్రలు తెలంగాణ ప్రజలు ఏం నమ్మరు. ఇలా ఒకవైపు హాస్పిటల్ చేరండి అనే సానుభూతి పొందుతూనే మరి ఇంకొక వైపు మళ్ళీ కొడుకును పంపించి తెలంగాణ ప్రభుత్వాన్ని అబాస్పాలు చేయడానికి చేస్తున్న కుట్రను తిప్పి కొడతాం డెఫినెట్గా. నేను అంటున్నా, కేవలం తన భాషను ఇట్లా మార్చడానికి కారణం ఏంటంటే ఇలా ముగ్గురు మధ్య ఉన్న పోటీ. బావా బామ్మార్దులే కాదు, చెల్లె ఇవాళ పోటీకి వచ్చింది. ఈ రన్నింగ్ రేస్లో ఎవరు లీడర్ కావాలనే దాంట్లో అలా చెల్లె ఈయన ఆపింది. నేను కూడా ఉన్నాను పోటీలు అనేసరికి మనోడు ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్న ఒక దరిద్రపు భాషను తెలంగాణ ప్రజలు భరించాల్సిన అవసరం లేదని నేను తెలియజేస్తున్నాను. రేవంత్ రెడ్డి గారి విషయానికి వచ్చినప్పుడు ఎన్ని అరెస్టులు, బెడ్రూమ్లకు వచ్చి అరెస్టులు, ఇంకో పేరు మీద అరెస్టులు, ఏంటిది డ్రోన్ ఎదిగేసిందని అరెస్టులు, ఎంపీగా పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నా కానీ రేవంత్ రెడ్డి గారి వెంట్రుక కూడా బీకలేకపోయిండు. పైగా అదే రేవంత్ రెడ్డి గారు మీరు ఎంత పెద్ద ఖాందాన్ మాది, ఇట్లా మేము మామూలు వాళ్ళం కాదు, మేము లెజెండరీ అన్నోళ్ళను పాతాళంలోకి దక్కిన చరిత్ర అయ్యారు రేవంత్ రెడ్డి గారు. ప్రజల నుంచి వచ్చిన నాయకుడు, ప్రజల కోసం కొట్లాడిన నాయకుడు, ప్రజలే లక్ష్యంగా పనిచేస్తున్న నాయకుడు, ప్రజాపాలనే ఈరోజు దానికి గీటురాయి. కాబట్టి పిచ్చి కూతలు కూస్తే తస్మాత్ జాగ్రత్త. ఇలాంటి పనికిరాని ఎందుకురా నాయన మీరు ఎచ్చులు పడిపోతూ ఉంటారు ఒక్కొక్కడు. మీరు మీ పార్టీలో మీ నలుగురు తప్పితే ఇంకొక్కడు కూడా మీకు సపోర్ట్ లేడు. మీ నలుగురు తప్పితే అధికారంలో ఉన్నప్పుడు మీ నలుగురే, అధికారం పోయినాక మీ నలుగురే, పార్టీ పెట్టిన కాంచి మీ నలుగురే, ఎప్పటికీ మీ నలుగురే. కానీ కాంగ్రెస్ పార్టీలో వందల మంది నాయకులు ఉన్నారు, ఇలా ప్రజాస్వామ్యయుతంగా ఉన్నారు. తెలంగాణను దోచుకోవడానికి వచ్చిన ఒక బందిపోట్లాగా ఉన్నారు తప్పితే మీరు ఇప్పటికీ తెలంగాణ వదలడానికి సిద్ధంగా లేరు. ఇలాంటి బందిపోట్లను ఎట్ట తన్ని తరమాలనో కూడా కాంగ్రెస్ పార్టీకి తెలుసు, ఇక్కడ ఉద్యమకారులకు తెలుసు, ఇక్కడ ఉన్న ప్రజలకు కూడా తెలుసు. ఇలా ఒక మిత్రుడు అంటున్నాడు, నేను వింటున్నా, ఫోన్ ట్యాపింగ్ కనుక చెయ్యకపోతే 100 సీట్లు వచ్చినట్ట కాంగ్రెస్ పార్టీకి.